భూమిపైన నిజంగానే గ్రహాంతర వాసులు వచ్చారా? యూఎఫ్ఓ రహస్యాల వెనుక ఉన్న సైన్స్. 1947లో ఒక సంఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆకాశం నుంచి పడింది నిజంగా యూఎఫ్ఓనా లేక మిలిటరీ రహస్యమా? ఏరియా 51లో నిజంగా ఏం దాచిపెట్టారు? ఈ వీడియోలో నిజాలు, శాస్త్రవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. యూఎఫ్ఓ అంటే ఏమిటి? యూఎఫ్ఓ అంటే ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే గుర్తించలేని ఎగిరే వస్తువు. ప్రతి యూఎఫ్ఓ వెనక గ్రహాంతర వాసుల నౌక అని అర్థం కాదు. చాలా సందర్భాల్లో అవి వాతావరణ బెలూన్లు, డ్రోన్లు, ప్రయోగాత్మక విమానాలు లేదా సమాజ ఖగోళ సంఘటనలు కావచ్చు. 1947లో అమెరికాలోని రోజ్వెల్ దగ్గర ఒక వస్తువు కూలిపోయింది. మొదట అధికారులు అది ఫ్లయింగ్ డిస్క్ అని ప్రకటించారు. తర్వాత అది వాతావరణ బలూన్ అని చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఎన్నో కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఏరియా 51 రహస్యం. ఏరియా 51 అమెరికాలోని అత్యంత రహస్య సైనిక స్థావరాల్లో ఒకటి. అక్కడ కొత్త విమానాలు, రహస్య సంకేతనాలు పరీక్షిస్తారని అధికార సమాచారం. కానీ చాలామంది అక్కడ గ్రహాంతర వాసుల టెక్నాలజీ ఉందని నమ్ముతారు. దీనికి ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో ఉన్న స్పష్టమైన ఆధారాలు లేవు. కొందరు సైనిక పైలట్లు ఆకాశంలో విచిత్రమైన వస్తువులను చూసినట్లు నివేదించారు. అన్ని సంఘటనలకు ఒకే కారణం ఉండదు. కొన్ని ఇప్పటికీ పూర్తిగా వివరించబడలేదు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే విశ్వంలో కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఇతర గ్రహాల్లో జీవం ఉండే అవకాశం ఉందని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ భూమిని గ్రహాంతర వాసులు సందర్శించారని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటి వరకు లేవు. విశ్వం చాలా పెద్దది. అందులో మనం మాత్రమే ఉన్నాము లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ప్రతి వీడియో లేదా వింత సంఘటనకు నిజమని నమ్మే ముందు శాస్త్రీయ ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యం. ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ అయితే లైక్ చేయండి.